గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ నేను ప్రధాన సంఖ్యల గురించి మాట్లాడతాను. ప్రధాన సంఖ్య, దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్ అంటారు. ప్రైమ్ నంబర్. ఎన్ అనేది గ్రేటర్ దాన్ 1 అయ్యేటువంటి ఒక పూర్ణాంకం అనుకుందాం. పూర్ణాంకం అంటే ఇది ధన పూర్ణాంకం అనమాట. ఒకటి కన్నా ఎక్కువగా ఉందన్నమాట. ఎన్ అనేది ఒక ధన పూర్ణాంకం, ఒకటి కన్నా ఎక్కువ అయినది. అప్పుడు ఉదాహరణకి 2ని తీసుకుందాం. 2 అనేది ఒకటి కన్నా ఎక్కువ, అది పూర్ణాంకం. ఈ 2కి కారణాంకాలు ఏమేమిటి? ఈ 2ని ఏమని రాయొచ్చు? 1 ఇంటూ 2 అని రాయొచ్చు. అంటే ఈ 2 కారణాంకాలు 1, 1 మరియు 2. దీనికి 2 కారణాంకాలు ఉన్నాయి. ఈ 2 కారణాంకాలు ఏమేమిటి? కారణాంకాలు, ఫ్యాక్టర్స్ అంటారు ఇంగ్లీష్లో. కారణాంకాలు 1, 2. ఈ 2కి 2 కారణాంకాలు ఉన్నాయి. ప్రతి పూర్ణాంకానికి 1 కారణాంకం అవుతుంది. ఎందుకు? ఎన్ అనేది ఒక పూర్ణాంకం అనుకుంటే ఎన్ని ఏమని రాయొచ్చు? 1 ఇంటూ ఎన్ అని రాయొచ్చు. అందువల్ల పూర్ణాంకం ఎన్ అనేది ఏ పూర్ణాంకం అయినా సరే ఆ ఎన్కి 1 ఒక కారణాంకం అవుతుంది, ఎన్ కూడా ఒక కారణాంకం అవుతుంది. ఆ ఎన్ బదులు 1 తీసుకున్నాం అనుకుంటే ఒకటి యూనిటీ అంటాం. ఏకైకం, ఏకాంతం. ఆ ఆ ఏకమే దానికి కారణాంకం అనమాట. యూనిటీ ప్రమాణం అని కూడా అనొచ్చు. అదే కారణాంకం అనమాట ఒకటికి. అలా కాకుండా ఎన్ ఒకటి కన్నా ఎక్కువైనప్పుడు దానికి కనీసం 2 కారణాంకాలు ఉంటాయి. ఉదాహరణకి 2. అలాగే 3 తీసుకుందాం. 3కి ఏమిటి కారణాంకాలు? 1 ఇంటూ 3. 3 కారణాంకాలు ఏమిటి? 1, 3. ఇది ఒక కారణాంకం, ఇది ఇంకో కారణాంకం. అలాగే 4 తీసుకుంటే 4కి ఏమేమిటి కారణాంకాలు? 4ని ఏమని రాయొచ్చు? 1 ఇంటూ 4 రాయొచ్చు. అందువల్ల 4 కారణాంకాలు ఏమవుతాయి? 1 అవుతుంది, 4 కూడా అవుతుంది. 4ని 1, 4ల లబ్ధంగా రాయగలిగాం. అందువల్ల 1ని ఒక కారణాంకం అంటాం, అలా 4ని కూడా ఒక కారణాంకం అంటాం. ఈ లబ్ధంలో ఉన్న ప్రతి రాశిని ఒక్కో కారణాంకం అంటాం. అలాగే ఈ 4ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 2 అని రాయొచ్చు. అంటే ఇది 1 ఇంటూ 4ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 2 అని రాయొచ్చు. అందువల్ల 2 కూడా ఒక కారణాంకం అవుతుంది. ఇలా రాయగలిగాం గనక 4ని ఈ మూడింటి లబ్ధంగా రాయగలిగాం. ఇందులో ప్రతి రాశి ఒకటి ఒక కారణాంకం, 2 ఒక కారణాంకం, 2 ఒక కారణాంకం. అంటే 2 సార్లు కారణాంకం అవుతుందన్నమాట. సో 1, 4 కాకుండా మూడో కారణాంకం ఉంది. ఈ 4కి 1, 4 కారణాంకాలు అయ్యాయి. అంతేకాకుండా 2 కూడా ఇంకో కారణాంకం ఉంది. అంటే మొత్తం 3 కారణాంకాలు ఉన్నాయి. ఇక్కడ ఈ పై 2 సంఖ్యలు 2, 3కి 2 కారణాంకాలే ఉన్నాయి. కానీ 4కి 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. ఇటువంటి సంఖ్యల్ని, ఈ 2, 3 లాంటి సంఖ్యలనే ప్రధాన సంఖ్యలు అంటాం. ప్రధాన సంఖ్యలు ఇంగ్లీష్లో ప్రైమ్ నంబర్స్ అంటారు. ప్రధాన సంఖ్యలు ఇవి ప్రధాన సంఖ్యలకి ఉదాహరణలు అవుతాయి. 1, 2, 3. 4 ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే 4కి 1, 4 మాత్రమే కారణాంకాలు కాకుండా మూడో కారణాంకం ఉంది. ఇటువంటి సంఖ్యల్ని సంయుగ్మ సంఖ్యలు అంటాం. సంయుగ్మ సంఖ్యలు, సంయుగ్మ ఇంగ్లీష్లో కాంజుగేట్, సంయుగ్మ సంఖ్యలు అంటారు. ఆ విధంగా అయితే ఎన్ ఏదైనా పూర్ణాంకమైనప్పుడు ఆ ఎన్ని 1 ఇంటూ ఎన్గా వ్రాయగలం. ఇది ఎన్ 1 కన్నా ఎక్కువైన పూర్ణాంకం అనుకుందాం. అప్పుడు ఎన్ని 1 ఇంటూ ఎన్గా వ్రాయగలం. ఆ ఎన్కి 1 ఒక కారణాంకం అవుతుంది, ఎన్ కూడా ఒక కారణాంకం అవుతుంది. ఈ 2 కారణాంకాలే కాకుండా మూడో కారణాంకం ఉంటే ఆ ఎన్ని సంయుగ్మ సంఖ్య అంటాం. అదే ఈ 2 కారణాంకాలు ఉంటే ఆ ఎన్ని ఒక ప్రధాన సంఖ్య అంటాం. ఈ విధంగా మనం ప్రధాన సంఖ్యల్ని నిర్వచిద్దాం.
ఈ రెండో పేజీ అంటాను. నిర్వచనం. నిర్వచనం. ఎన్ గ్రేటర్ దాన్ 1 పూర్ణాంకానికి కారణాంకాలు కారణాంకాలు n, 1 మాత్రమే అయితే n ని ప్రధాన సంఖ్య అంటాం. n గ్రేటర్ దెన్ 1 పూర్ణాంకానికి ఇది n గ్రేటర్ దెన్ 1 గనక n 1 కన్నా ఎక్కువ ధన పూర్ణాంకం. దానికి కారణాంకాలు n 1 మాత్రమే, అంటే మూడో కారణాంకం ఉండకూడదు అనమాట. ఇందాక చూసాం n ని ఏమని రాయగలం? n ని n ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ 1 లేకపోతే 1 ఇంటూ n అని రాయగలం. అంటే nకి కారణాంకాలు 1 అవుతుంది, n కూడా అవుతుంది. nని ఈ లబ్ధంగా వ్రాయగలం. ఇందులో ఉండే ప్రతి ఒక మల్టిప్లేయర్ అంటాం ఇంగ్లీష్లో. గుణింపబడేది ప్రతి ఒక్కటి ఒక కారణాంకం అవుతుంది. ఒకటి ఒక కారణాంకం, ఒక కారణాంకం. సో nకి ఈ రెండు కారణాంకాలు అవుతాయి. ఇవి కాకుండా ఇవి మాత్రమే అయితే గనక ఆ nని ప్రధాన సంఖ్య అంటాం. ఇవి అంటే అంటే ఇందాక చూసాం వీటికి ఉదాహరణగా ఏమవచ్చు? ప్రధాన సంఖ్యలకి ఉదాహరణలు 2 1 ఒక ప్రధాన సంఖ్య, 3 1 ప్రధాన సంఖ్య. అలాగే 5 కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. అలాగే 7 కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. అలాగే 8 కాదు, 9 కాదు, 10 కూడా కాదు, 11 ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. 12 కాదు, 13 ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. ఈ విధంగా మనం ఉదాహరణలు ఇవ్వచ్చు. ఈ ప్రధాన సంఖ్యలు అనంతంగా ఉంటాయి. ఉదాహరణలు ఏమిటి? 2 ఇంతకు ముందు చూసాం. 2 కారణాంకాలు 2 1 మాత్రమే అవుతాయి కనుక 2 ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. 3 కారణాంకాలు 3 1 అవుతాయి. 3 ఏకాంకం 1 మాత్రమే అవుతాయి కారణాంకాలు. అందువల్ల 3 కూడా ప్రధాన సంఖ్య. 5కి 5 ఈజ్ 1 ఇంటూ 5. 5కి కారణాంకాలు 1 5 మాత్రమే, 3 కారణాంకాలు లేదు. అందువల్ల 5 కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. అలాగే 7 కూడా ఒక కారణాంకం, ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. అలాగే 11 కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. 13 కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. ఇక్కడ కారణాంకాలకి ఇంకో పేరు కూడా ఉంది. కారణాంకాలకి ఇంకో పేరు భాజకం అంటాం. కారణాంకం అన్నా భాజకం అన్నా ఒకటే. విభాజకం అంటారు, భాజకం అని కూడా అంటారు. భాజకం, విభాజకం అని కూడా అంటారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇందాక చూసాం 4 ఇవి ప్రధాన సంఖ్యలు. ఈ 2 3 5 7 11 13 మొదలైనవి ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు కాని వాటిని మనం సంయుగ్మ సంఖ్యలు అంటాం. ప్రధాన సంఖ్యలు కాకపోతే, అంటే ఈ నిర్వచనం వీగిపోతే, ఫెయిల్ అయితే అటువంటి సంఖ్య nని సంయుగ్మ సంఖ్య అంటాం. సంయుగ్మ సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కాదనమాట. అది n గ్రేటర్ దాన్ 1 అయ్యేటువంటి పూర్ణాంకం గనక ప్రధాన సంఖ్య కాకపోతే దానిని సంయుగ్మ సంఖ్య అంటాం. n గ్రేటర్ దాన్ 1 అయ్యేటువంటి పూర్ణాంకం ప్రధాన సంఖ్య కాకపోతే ఆ పూర్ణాంకాన్ని సంయుగ్మ సంఖ్య అంటాం. ఆ విధంగా సంయుగ్మ సంఖ్యకు ఉదాహరణలు ఏమిటి? సంయుగ్మ సంఖ్యలు. ఇది ఉదాహరణలు ఏం చెప్పుకోవచ్చు? 4 ఇందాక చూసాం 4. అలాగే 6 కూడా ఒక సంయుగ్మ సంఖ్య అవుతుంది. ఎందుకు అవుతుంది? 4 ఒక సంయుగ్మ సంఖ్య అవుతుంది. ఇందాక చూసాం 4కి 1 4 మాత్రమే కాకుండా 2 కూడా ఒక
కారణాంకం. అందువల్ల 4 సంయుగ్మ సంఖ్య అవుతుంది. మూడో కారణాంకం ఉంది కనుక 4 సంయుగ్మ సంఖ్య అవుతుంది. 6 ఎలా అవుతుంది? 6ని ఏమని రాయొచ్చు? 6 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 6, అలాగే 6ని 1 ఇంటూ 2 ఇంటూ 3 అని రాయొచ్చు. ఆ విధంగా 6కి కారణాంకాలు 1, 1, 1, 6, 2, 3 4 కారణాంకాలు ఉన్నాయి. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి 6కి. అందువల్ల 6 ఒక సంయుగ్మ సంఖ్య అవుతుంది. ప్రధాన సంఖ్య కాదు. మీరు ఒకటి గమనించవచ్చు. 2 కాకుండా వేరే ఏ వేరే ధన సరి సంఖ్యను తీసుకున్నా అది ప్రధాన సంఖ్య కాదు. 2 తర్వాత వచ్చే ధన సరి సంఖ్యలు ఏమిటి? 4, 6, 8, 10, 12 మొదలైనవి. ఇవి ఎందుకు కాదు? అంటే సరి సంఖ్యలు అంటే ధనాత్మక సరి సంఖ్యలు తీసుకున్నప్పుడు అవి 2, 4, 6, 8 మొదలైనవి అవుతాయి. అవి అన్నిటికన్నా చిన్నది 2, ఆ 2 1 కన్నా ఎక్కువ. ఆ విధంగా ప్రతి ధనాత్మక సరి సంఖ్య సరి పూర్ణాంకం ధన సరి పూర్ణాంకం 2 1 కన్నా ఎక్కువ అవుతుంది. వాటికి ప్రతిదానికి అటువంటి ప్రతి సరి సంఖ్యకి 1 ఒక కారణాంకం అవుతుంది, 8 కూడా ఒక కారణాంకం అవుతుంది. అది కాకుండా మూడో కారణాంకం కూడా ఉంటుంది. ఎట్లాగ చెప్పగలం? వీటికి ఒక సాధారణ రూపాన్ని వ్రాసుకుంటాం. ఇటువంటి సరి సంఖ్యలకు సాధారణ రూపం పరిగణిద్దాం. సాధారణ రూపం అంటే ఏమిటి? జనరల్ ఫామ్ అంటాం. జనరల్ ఫామ్ సాధారణ రూపం. వీటిని ఎలా రాయొచ్చు? 2k రాయొచ్చు. 2 ఇంటూ స్మాల్ కే, చిన్న కే రాస్తాం. ఇక్కడ కే అనేటువంటిది ఒక సహజ సంఖ్య. కే అనేటువంటిది ధన పూర్ణాంకం అన్నమాట. కే అనేటువంటిది సహజ సంఖ్య. అంటే అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, అలాగనమాట. కే సహజ సంఖ్య. ఈ సరి సరి ధన పూర్ణాంకాలన్నింటినీ మనం ఈ సాధారణ రూపంలో రాయొచ్చు. జనరల్ ఫామ్. వీటన్నిటినీ ఈ రూపంలో రాయొచ్చు. ఇక్కడ కేకుడు 1 తీసుకున్నాను అనుకోండి, 2 వస్తుంది. ఇది మొదటి ధన సరి సంఖ్య. కేకుడు 2 తీసుకున్నాను అనుకోండి, 2 ఇంటూ 2 4 5 వస్తుంది. కేకుడు 3 తీసుకున్నారు అనుకోండి, 2 ఇంటూ 6 2 ఇంటూ 3 6 అవుతుంది. ఆ విధంగా కేకుడు 4 తీసుకుంటే 8 వస్తుంది. కేకుడు 5 తీసుకుంటే 10 వస్తుంది. కేకుడు 6 తీసుకుంటే 2 ఇంటూ 6 అంటే 12 అవుతుంది. ఆ విధంగా వీటన్నిటిని మనం అంకశ్రేణి చదువుకుంటూ ఉంటాం. ఇది ఇది 4, తర్వాత పదం రెండో పదం 6, మూడో పదం 8, అలాగనమాట. అంటే వీటి మధ్య పదాంతరం ఎంత అయింది? 2 కలిపితే 6 వచ్చింది, 4కి 2 కలిపితే 6 వచ్చింది, 6కి 2 కలిపితే 8 వచ్చింది, 8కి 2 కలిపితే 10 వచ్చింది, 10కి 2 కలిపితే 12 వచ్చింది. ఈ సరి సంఖ్యలన్నింటినీ ఇలా రాస్తే ఇవి ఒక ఒక నియమాన్ని పాటిస్తున్నాయి. అవి ఏమిటి? ప్రతి వరుస సరి సంఖ్యల మధ్య, వరుస పదాల మధ్య భేదం సమానం. వరుస పదం ఆ భేదాన్ని ఎలా గణిస్తాం మనం? రెండో పదంలోంచి మూడో పదం తీసేస్తాం. రెండో పదంలోంచి మొదటి పదం తీసేస్తాం. అంటే 6 - 4 కనుక్కుంటాం అనమాట. దాన్ని భేదం అంటాం. అది 2 అవుతుంది. అలాగే ఇక్కడ భేదం ఏమిటి? మూడో పదంలోంచి రెండో పదం తీసేయాలి. ఒకటో పదం ఇదంటాం, రెండో పదం ఇదంటాం, మూడో పదం ఇదంటాం. అలా లెక్క పెడతాం. ఎడం పక్క నుంచి కుడి పక్కకి లెక్క పెడుతూ ఉంటాం పదాలని. ఆ విధంగా మూడో పదంలోంచి రెండో పదం తీసేస్తే 2 వస్తుంది. అలాగా ఈ నాలుగో పదంలోంచి 8 తీసేస్తే 2 వస్తుంది. 12 అంటే ఇది 5వ పదం. దీంట్లోంచి 10 తీసేస్తే 2 వస్తుంది. ఇలాగా వరుస పదాల మధ్య భేదం అంటే ముందు పదం నుంచి అంటే తర్వాత వచ్చే పదం నుంచి ముందు పదం తీసేస్తాం. అంటే సక్సెసర్ నుంచి ప్రీడిసెసర్ తీసేస్తా ఉంటాం. దీనికి సక్సెసర్ అవుతుంది, ఉత్తర పదం అనమాట. దీనికి పూర్వ పదం 10 అవుతుంది. ప్రీడిసెసర్ అంటాం ఇంగ్లీష్లో. 12కి 10 పూర్వ పదం. ఆ విధంగా ఈ క్రమంలో భేదాలు అనేది సమానం. దీన్ని ఒక అంక శ్రేణి అంటాం. ఇందులో జనరల్ టర్మ్ కనుక్కుంటే అది 2k అవుతుంది. a+n-1 అని తర్వాత తెలుసుకుందాం. ఓకే, మీరు క్షుణ్ణంగా చదివినప్పుడు ఇందులో జనరల్ పదం a+2n-1 అవుతుంది. a+n-1 అవుతుంది. అప్పుడు d ఏమో 2 ప్రతిక్షేపించి 4 ఏగా ప్రతిక్షేపిస్తే మీకు 2k వస్తుంది. అది జనరల్ పదం అవుతుంది. ఎన్నో పదం అవుతుంది అనమాట. ఈ ఈ సందర్భంలో కేవ పదం అవుతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ ఈ ఈ ఈ సాధారణ పద ఈ కేవ పదానికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయో చూద్దాం.
ఈ కే 2Kని ఏమని రాయొచ్చు? 2K 2Kని ఏం రాయొచ్చు? 2K ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2K. ఆ విధంగా 1 ఒక కారణాంకం, 2K ఒక కారణాంకం. అంతేకాకుండా ఇక్కడ ఈ 2Kని మళ్ళీ ఏమని రాయొచ్చు? 1 ఇంటూ 2 ఇంటూ K అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే K గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయిందో, K గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, K ఈక్వల్ టు 1 అయితే అది 2K ఎంత అవుతుంది? 2 అవుతుంది. అది ప్రధాన సంఖ్య అవుతుంది. K ఈక్వల్ టు 2 అయినప్పుడు 2K 4 అవుతుంది. K ఈక్వల్ టు 3 అయినప్పుడు 2K 6 అవుతుంది. అందువల్ల K గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అయినప్పుడు 2K విలువలు 4, 6, 8 ఎలా అవుతూ ఉంటాయి. అందువల్ల K విలువ ఎంత అవుతుంది? K గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అవుతుంది. అందువల్ల ఇక్కడ ఈ 2K అనే పదానికి కారణాంకాలు ఏమేమవుతున్నాయి? 1 అవుతోంది, 2 అవుతోంది, K కూడా అవుతోంది. ఇక్కడ K గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మూడవ కారణాంకం వస్తోంది. ఆ మూడవ కారణాంకం ఏమిటి? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. అది నాన్ ట్రివియల్ కారణాంకం. అది ఒకట్లాగా అది తేటతెల్లమైన కారణాంకం కాదు. నాన్ ట్రివియల్ కారణాంకం. అందువల్ల ఈ మూడవ కారణాంకం వస్తుంది కనుక ఈ 2K అనేటువంటిది సంయుగ్మ సంఖ్య అవుతుంది. ఆ విధంగా ఇవన్నీ సంయుగ్మ సంఖ్యలు అయిపోతాయి. సరి సంఖ్యల్లో ఒక 2 మాత్రమే, ధన సరి సంఖ్యల్లో ఒక 2 మాత్రమే ప్రధాన సంఖ్య అవుతుంది. మిగతావన్నీ మిగతావన్నీ అంటే ఈ రూపంలో తీసుకోవచ్చును. K గ్రేటర్ దాన్ 2గా తీసుకుంటూ 2K ఫామ్లో తీసుకుంటాం అనమాట. రూపం అంటాం ఫామ్ అంటే. ఆ 2K కారణాంకాలు మూడో కారణాంకం ఉంటుంది. అది K. అది K. అది గ్రేటర్ దాన్ 2 అయ్యేటువంటి సహజ సంఖ్య వీటిల్లో ఒకటనమాట. వీటిల్లో ఒకటి. ఇన్ఫాక్ట్ కే తప్పించి. కే గ్రేటర్ దాన్ 2 గనక వీటిలో ఒకటి తీసుకోకుండా మిగతావి ఏమైనా వస్తూ ఉంటాయన్నమాట. 2K వీటికి కారణాంకాలుగా. అందువల్ల మూడో కారణాంకం ఉంది కనుక 2K అనేది సంయుగ్మ సంఖ్య అవుతుంది. 2K అనేది సంయుగ్మ సంఖ్య అవుతుంది. ఆ విధంగా ఈ పూర్ణాంకాలు, ఈ సరి సంఖ్యలు ఏవి ప్రధాన సంఖ్యలు కావు. అందువల్ల ప్రధాన ప్రధాన సంఖ్యల్లో సరి సంఖ్య అయిన ప్రధాన సంఖ్య ఏమిటి? 2 మాత్రమే. ము- ము- వేరే వేరే సరి సంఖ్య ఏది ప్రధాన సంఖ్య కాదు. అవన్నీ సంయుగ్మ సంఖ్యలే. అది గమనించాలి మీరు. ఇంకో పేజ్లోకి వెళదాం. దీన్ని పేజ్ 2 ఉంటాను. పేజ్ 3 అవుతుంది. పేజ్ 3. ఆ, ఇప్పుడు మనం ప్రధాన సంఖ్యలు నిర్వచించాం. ఒక ధన పూర్ణాంకాన్ని తీసుకుందాం. ఆ ధన పూర్ణాంకం 36 అనుకోండి. 36. ఇది ఒక ధన పూర్ణాంకం. దీనికి కారణాంకాలను కనుక్కుందాం. ఎలా కనుక్కుంటాం? ఇది ఒక సరి సంఖ్య గనక 2 దీంట్లో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 18 సార్లు పోతుంది. 2 పెట్టి 18 36ని భాగించండి. 18 వస్తుంది. తర్వాత ఈ భాగఫలం ఏదైతుందో అది 18 సరి సంఖ్య. అందువల్ల ఇందులో కూడా 2 పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 9 సార్లు పోతుంది. ఇందులో ఇది సరి సంఖ్య కాదు. 2 పోదు. ఇది 3 పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. మళ్ళీ ఈ 3లో 3 ఒకసారి పోతుంది. ఇక్కడ 1 వచ్చేంత వరకు భాగిస్తూ వెళ్ళాలి. ఇక్కడ భాగఫలం 1 వచ్చే ఇక్కడ భాగఫలం కోషియంట్ 1 వచ్చేంత వరకు వీటిని ప్రధాన సంఖ్యలతో ఇచ్చిన ధన పూర్ణాంకాన్ని ప్రధాన సంఖ్యలతో భాగిస్తూ వెళ్ళాలి. అప్పుడు ఈ 36ని ఏమని రాయగలం? 36 ఈజ్ ఈక్వల్ టు 2 2లు వచ్చాయి. దాన్ని 2 స్క్వేర్గా రాస్తాం. లేకపోతే మొట్టమొదట 2 ఇంటూ 2 అని రాద్దాం. ఆ, ఆ, దీన్ని 2 2లు వచ్చాయి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3లు వచ్చాయి. అంటే 3 ఇంటూ 3. 2 3లు అంటే 2 ఇంటూ 3 అని రాయకూడదు. అందువల్ల 2 ఇంటూ 2 తర్వాత ఇంటూ ఇవన్నీ ఇంటూలు చేయాలి ఇక్కడ. 3 ఇంటూ 3 ఇవన్నీ డివైజర్స్. 3 ఇంటూ 3 అని చేయాలి. ఈ ఒకటిని వదిలేయచ్చు. ఇది
ఏమిటి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ గుణకార తత్సమం గనక ఒకటి వదిలేయచ్చు. ఈ విధంగా ఇవి ప్రధాన సంఖ్యలనే రాస్తున్నాను నేను ఇక్కడ. వీటిని మళ్ళీ ఏమన్నా రాయొచ్చు, 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ అని రాయొచ్చు. 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం, 36 అయిన ధనపూర్ణాంకాన్ని ఇస్తే దాన్ని 2 3లు కారణాంకాలుగా ఉండేటువంటి పవర్స్గా లబ్ధంగా రాసాం. 2 స్క్వేర్ అనేది 2 యొక్క వర్గం, 3 స్క్వేర్ 3 యొక్క వర్గం, అంటే 2కి ఒక ఘాతం ధనఘాతం ఇది, అలాగే 3కి ఒక ధనఘాతం ఇది. అంటే ఇక్కడ ఈ ఆధారాలు ఏమయ్యాయి, 2 3 ప్రధాన సంఖ్యలు అయ్యాయి. దీన్ని దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. అంటే ప్రధాన సంఖ్య కారణాంకీకరణం అంటారు దీన్ని. 36ని ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధంగా రాసామన్నమాట. 36ని ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధం. 2 స్క్వేర్ అనేది ప్రధాన సంఖ్య 2 యొక్క ఘాతం, అలాగే 3 స్క్వేర్ అనేది ప్రధాన సంఖ్య 3 యొక్క ఘాతం, వాటి యొక్క లబ్ధంగా రాసాం. ఇలాగా ఏ ధన పూర్ణాంకాయనైనా ప్రధాన సంఖ్య లబ్ధంగా వ్రాయగలం. ఇంకోటి తీసుకుందాం, 1500 తీసుకుందాం. 1500 తీసుకుందాం. 1500 తీసుకుందాం. దీనికి కారణాంకాలు కనుక్కుందాం. మళ్ళా 2 పోతుంది, 750 సార్లు పోతుంది. మళ్ళా 2 పోతుంది, ఒక 3 6 15 7 14 10 5 370 సార్లు పోతుంది. 2 7 14 10 5 10 0. ఇప్పుడు ఇందులో 5 పోతుంది. ఎన్నిసార్లు, 7 5 35, 2 శేషం 25, 5 5 25. ఇందులో మళ్ళా 5 పోతుంది, 5 15 5 75. ఇందులో 5 పోతుంది, 3 వస్తుంది. 2 తర్వాత 3తో భాగించి ఉండగలిగేవాళ్ళు. ఇక్కడ 7 5 12, అందువల్ల 7 ఇక్కడ ఈ రాశులు మొత్తం ఈ డిజిట్స్లో ఉండే డిజిటల్ సమ్ అంటాం. 7 + 5 + 0 ఎంత అయింది, 12 అయింది. 12 ఏమో 12ని 3 భాగిస్తుంది, అందువల్ల 750 కూడా 3 భాగిస్తుంది. ఇక్కడ 3తో భాగించి ఉండేవాళ్ళు. నేనైతే మొదటితో 5తో భాగించాను, ఏం పర్వాలేదు, వరుస మారినా ఏం పర్వాలేదు. అందువల్ల ఇక్కడ 3 ఇట్లా వచ్చాయి, ఇవేమో భాజకాలు అయ్యాయి. ఇప్పుడు 3లో 3 పోతుంది, అందులో 1 వస్తుంది. ఈ 1 వచ్చేంత వరకు ఈ 1500ని 2తోనూ 3తోనూ 5తోనూ అట్లా భాగించాలన్నమాట. అంటే ఏం చేసి ఉండేవాడిని, 1500 దాన్ని 2తో భాగించాను, 750, దాన్ని 2తో భాగించాను, 375, దాన్ని 3తో భాగిస్తే ఒక 3 3 2 3 6 15 5 వస్తుంది. అది 5తో భాగిస్తే 5, ఇందులో 2 5 10 25 సార్లు పోతుంది. ఇందులో 5తో భాగిస్తే 5 సార్లు పోతుంది, 5తో భాగిస్తే ఒకసారి పోతుంది. ఆ విధంగా 1500 ఏమని రాయొచ్చు, 2 రోళ్ళు 2 స్క్వేర్ ఇంటూ ఒక 3 3 పర్ 1 ఇంటూ 3 5లు 5 క్యూబ్ ఇంటూ ఈ 1ని వదిలేసేయచ్చు. ఇక్కడ రాసేటప్పుడు ఈ భాజకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మధ్య ఇంటూలు పెట్టాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. ఆ విధంగా ఇక్కడ ఈ ఆధారాలు ఏవైతే ఉన్నాయో 2 3 5 అనేటువంటివి ఏమిటి, ఇవి ప్రధాన సంఖ్యలు. ఈ 2 స్క్వేర్ అనేది 2 యొక్క ఒక ఘాతం, 3 పవర్ 1 అనేది 3 యొక్క ఒక ఘాతం, 5 క్యూబ్ అనేది 5 యొక్క ఒక ఘాతం. ఆ విధంగా మనం 1500 అనేటువంటి ధన పూర్ణాంకాన్ని కొన్ని ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధంగా వ్రాయగలిగాం. దీన్ని ఏమంటాం, ప్రధాన సంఖ్య కారణాంకీకరణం అంటాం. ఇది ప్రతి ఒక్క ధన పూర్ణాంకానికి చేయగలం. దాన్నే ఒక సిద్ధాంతంగా వ్రాద్దాం. దానికే యూనిక్ ఫ్యాక్టరైజేషన్ థీరం అని పేరు. యూనిక్ ఫ్యాక్టరైజేషన్ థీరం. దీన్ని వేరే పేజీలో రాస్తాను, 4వ పేజీ.
4వ పేజీ. ఈ సిద్ధాంతం పేరు యునీక్ ఫ్యాక్టరైజేషన్ థీరం. యునీక్ ఫ్యాక్టరైజేషన్ థీరం, యుఎఫ్టి. యుఎఫ్టి యునిక్ అంటే యు, ఫ్యాక్టరైజేషన్ అంటే ఎఫ్, థీరం అంటే టి. దీన్ని తెలుగులో ప్రధాన సంఖ్య, ప్రధాన సంఖ్య, సంఖ్యా కారణాంకీకరణ, కారణాంకీకరణ సిద్ధాంతం అంటాం. ప్రధాన సంఖ్య కారణాంకీకరణ సిద్ధాంతం ఇదేం చెప్తుంది? ఏ గ్రేటర్ దాన్ 1, ఏ గ్రేటర్ దాన్ 1 ధన పూర్ణాంకం అయితే, ధన పూర్ణాంకం, ధన పూర్ణాంకం అయితే ఏ గ్రేటర్ దాన్ 1 ధన పూర్ణాంకం అయితే ఏ గ్రేటర్ దాన్ 1 ధన పూర్ణాంకం అయితే ఏని ఏని ప్రధాన సంఖ్యల పరి కొన్ని ప్రధాన సంఖ్యలు అనొచ్చు, కొన్ని ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధంగా ఏకైకంగా, లబ్ధంగా ఏకైక పద్ధతిలో వ్రాయగలం, ఏకైక విధానంలో, పద్ధతిలో వ్రాయగలం. ఏ గ్రేటర్ దాన్ 1 ధన పూర్ణాంకం అయితే ఏని కొన్ని ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధంగా ఏకైక పద్ధతిలో వ్రాయగలం. ఈ అంటే దేర్ ఎగ్జిస్ట్ ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు P1, P2, సమ్మ Pk and natural numbers R1 up to Rk, natural numbers, రైట్. మరియు సహజ సంఖ్యలు తెలుగులో రాయాలి కదా, సహజ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, కామ సహజ సంఖ్యలు, సహజ సంఖ్యలు, సహజ సంఖ్యలు, abbreviate చేసి సహజ సంఖ్యలు R1, R2 up to Rk such that A is equal to P1 par R1 into P2 par R2 up to Pk par Rk, where P1 is less than P2 is less than Pk is less than or equal to A. Here P1 is greater than 1. ప్రధాన సంఖ్యలు అంటున్నాం కదా,
అందువల్ల ఏ ధనపూర్ణాంకం అయ్యి ఒకటి కన్నా ఎక్కువైతే దానిని ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధంగా ఏకైక పద్ధతిలో వ్రాయగలం. ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి? P1, P2, Pk అనేటువంటి ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధంగా వ్రాయగలను అనుకుంటున్నాం. అందువల్ల ఇక్కడ ఈ P1కి ఈ తగినటువంటి సహజ సంఖ్యా ఘాతాలు వస్తూ ఉంటాయి. అవి R1, R2 అప్ టు Rk అనుకున్నాం. P1కి ఏమో R1 ఉండొచ్చు, P2కి R2 ఉండొచ్చు, అలాగే Pkకి Rk ఉండొచ్చు అనమాట. ఈ ఈ ఘాతాలు ఏవైతే ఉన్నాయో సహజ సంఖ్యలు 1, 2, 3 అలాంటివి అనమాట. ఈ P1 పవర్ R1ని P2 పవర్ R2తో మల్టిప్లై చేస్తున్నాం. అలాగే వీటన్నిటిని Pk పవర్ Rkతో మల్టిప్లై చేస్తున్నాం. అంతేకాకుండా వీటిని P1, P2 అప్ టు Pkల్ని ఆరోహణ క్రమంలో వ్రాయగలం. తర్వాత ఇది ఒక ప్రధాన సంఖ్య అంటున్నాను P1 అనేది. అందువల్ల గ్రేటర్ దాన్ 1 అవుతుంది. అన్ని ప్రధాన సంఖ్యలు గ్రేటర్ దాన్ 1 అలాగే మనం నిర్వచించాం. అలాగే ఈ Pk లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A అవుతుంది. ఎందుకంటే Pk ఏకైక కారణాంకం గనక. దీనిని ఈ విధంగా ప్రతి ధన పూర్ణాంకాన్ని మనం కారణాంకీకరణం చేయగలం. దీన్నే ప్రధాన సంఖ్య కారణాంకీకరణం అంటాం. యూనిక్ ఫ్యాక్టరైజేషన్ అని కూడా అంటారు. ఏకైక ప్రధాన సంఖ్య కారణాంకం అంటాం అన్నమాట. దీన్నే ఏకైక ప్రధాన సంఖ్యా కారణాంకీకరణం అని కూడా అనొచ్చు. ఉదాహరణ మనం చూసాం. ఇందాక ఏం చూసాం? 36. 36ని ఏమని రాయొచ్చు? 4, 9, 36 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రాయొచ్చు. అట్లాగే 108 108 ఏమవుతుంది? 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ అవుతుంది. అలాగే 540 540 తీసుకుంటా. ఇది ఏమవుతుంది? దీన్ని 5 పెట్టి గుణిస్తే 540 వస్తుంది. అందువల్ల ఏమవుతుంది? 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 ఇది. దీన్ని 5 పెట్టి గుణిస్తే 540 ఒకటి 540 అయింది. ఈ 108కి కారణాంకాలు ఇవి. దాన్ని 5 పెట్టి గుణించాను, ఇంకో 5 వస్తుంది. అందులో 5 పవర్ 1 అనమాట. అంటే ఇక్కడ 540కి ప్రధాన కారణాంకాలు ఏమిటి? 2, 3, 5. వీటి ఘాతాలు ఏమిటి? 2, 3, 1. అంటే R1 స్థానంలో 2 ఉంది, R2 స్థానంలో 3 ఉంది, Rk స్థానంలో 1 ఉంది. ఈ 2, 3, 5లు నేను ఆరోహణ క్రమంలో రాశాను. అందులో P1 ఏమో 2 అవుతుంది, P2 3 అవుతుంది, Pk 5 అవుతుంది. ఆ విధంగా మనము ధనపూర్ణాంకం ఏదైనా సరే ఏకైక కారణాంకాల ఘాతాల లబ్ధంగా వ్రాయగలం. ఇది యునీక్ మెథడ్ అనమాట. యునీక్ ఫ్యాక్టరైజేషన్ అనమాట. ఇవి ఇది ఇవి కాకుండా వేరే విధంగా అంటే ఈ నియమాలన్నింటినీ పాటిస్తూ మనం వ్రాయలేం. అదనమాట యునీక్ అంటే అర్థం అది. సో ఇవాళ పాఠంలో ఏం నేర్చుకున్నాం? ప్రధాన సంఖ్యలంటే మనం నిర్వచించాం. ప్రధాన సంఖ్యలంటే ఏమిటి? ప్రధాన సంఖ్యలంటే అవి అవి ఒకటి కన్నా ఎక్కువైనటువంటి పూర్ణాంకాలు, వాటికి కారణాంకాలు వాటి కారణాంకాలు ఆ సంఖ్య ఒకటి మాత్రమే అవుతాయి. మూడో కారణాంకం ఉండదు. n అనేటువంటిది ఒకటి కన్నా ఎక్కువైనటువంటి ప్రధాన పూర్ణాంకం అయితే దాని కారణాంకాలు n 1 మాత్రమే ఉంటే అటువంటి nని ప్రధాన సంఖ్య అంటాం. ప్రధాన సంఖ్య అంటే ఒకటి కన్నా ఎక్కువైన పూర్ణాంకము, దానికి కారణాంకాలు ఒకటి అది మాత్రమే, మూడో కారణాంకం ఉండదు. అటువంటి పూర్ణాంకాన్ని ప్రధాన సంఖ్య అంటాం. మనం ఉదాహరణ చూస్తాం. 2, 3 ప్రధాన సంఖ్యలు అవుతాయి, 4 కాదు. ఈ కానటువంటి ప్రధాన సంఖ్యని సంయుగ్మ సంఖ్య అని మనం నిర్వచించాం. అంతేకాకుండా మనకి కొన్ని ధన పూర్ణాంకాలు తీసుకుని వాటికి మనం కారణాంకాలని కనుక్కున్నాం. తర్వాత అంటే మనకి ఏ ధన పూర్ణాంకం ఇచ్చినా సరే దాన్ని కారణాంకాల ఘాతాలబ్ధంగా వ్రాయగలం. తర్వాత మనం ప్రధాన సంఖ్య కారణాంకీకరణ సిద్ధాంతాన్ని చదువుకున్నాం. అంటే దీనికి ఉపపత్తిని నేను ఇక్కడ మీకు చేయలేదు. ఇది ఎంఎస్సి లెవెల్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రధాన సంఖ్యా కారణాంకీకరణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏదైనా ధన పూర్ణాంకాన్ని ఇస్తే దాన్ని
ప్రధాన సంఖ్యల ఘాతాలబ్ధంగా ఏకైక పద్ధతిలో వ్రాయగలము అని చెప్తుంది. దానికి ఉదాహరణలు కొన్ని చూశాను. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోహణ క్రమంలో ఉంటాయి. ఈ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రధాన సంఖ్యల యొక్క ఆహ్, ఈ భాజ భా భాజక సూత్రాలున్నాయి. ఈ డివిజన్ రూల్స్ అన్నమాట. కొన్ని డివిజన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ధర్మాలు. ఆ ధర్మాలను వాడుతూ మనము అకర్ణీయ సంఖ్యలు కానిటువంటి వాటికి కొన్నిటి ఉదాహరణ చూస్తాం. అంటే √2, √3, √5 అటువంటి సంఖ్యలు ఆహ్, అకర్ణీయ సంఖ్యలు కాదు అని ఈ ప్రధాన సంఖ్యల యొక్క భాజనీయ సూత్రాలున్నాయి. అవి వాడి నిరూపిస్తాం. వచ్చే పాఠంలో అవి చదువుకుందాం. ఇంతటితో ఈనాటి పాఠాన్ని ముగిస్తున్నాను. నమస్తే.